హాయ్, జై జగన్నాథ రథసప్తమి. వస్తున్నాయి జగన్నాథి రథసప్తమి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? పూరి జగన్నాథుడి విగ్రహాలు ఎల్లప్పుడూ అలాగే ఉంచరు. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి, అది ఆషాఢ మాసం వచ్చినప్పుడు పాత విగ్రహాల స్థానంలో సరికొత్త వేప కర్రతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. సముద్రపు హోరు వినిపించని గర్భాలయం మన పూరి జగన్నాథుడి ఆలయం. సముద్రపు తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంతటి ఎండ ఉన్న సమయంలో పూరి జగన్నాథ ఆలయం ప్రధాన గోపురం యొక్క నీడ భూమి మీద ఎక్కడ పడదు. ఆలయ నిర్మాణ శైలి ఉన్న అద్భుతమైన లేక దైవ శక్తి వల్లే కానీ ఈ వింతను ఇప్పటికీ మనం చూడొచ్చు. మనం ఎలాంటి వీడియోలు ఇంకెన్నో చూడాలనుకుంటే మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. జై పూరి జగన్నాథ స్వామి అని కామెంట్లో కామెంట్ చేయండి. మన వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన కడప పూరి జగన్నాథ స్వామి రథసప్తమిని తెలియజేస్తారని అందరికీ థ్యాంక్స్.